కొత్తిమీర. మురి మిక్చర్ చాట్ దగ్గర నుండి చేపల పులుసు, చికెన్ వరకు ఇది వేయకపోతే టేస్టే లేదనిపిస్తుంది కదా! అలాంటి ఈ కొత్తిమీర గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోతే ఎలా? కొత్తిమీరని ఇండియాలో ఇంగ్లీష్‌లో కొరియాండర్ అంటారు. ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నాను అంటే అదర్ కంట్రీస్‌లో దీన్ని సలాంట్రో అంటారు. చాలా మంది అదర్ కంట్రీ డిషెస్ చూసిన వాళ్ళు కొరియాండర్ అండ్ సలాంట్రో ఆర్ డిఫరెంట్ అనుకుంటారు. కానీ బోత్ ఆర్ సేమ్. అదర్ కంట్రీస్ ఈ సలాంట్రో సీడ్స్ అంటే మన ధనియాలు వీటిల్నే కొరియాండర్ అని పిలుస్తారు. దీని లీవ్స్ అండ్ స్టెమ్ అంటే మన కొత్తిమీరని సలాంట్రో అని పిలుస్తారు. సో బోత్ సలాంట్రో అండ్ కొరియాండర్ ఆర్ సేమ్. ఈ కొత్తిమీర లానే రౌండ్ లీవ్స్ కాకుండా కొంచెం పాయింటెడ్ లీవ్స్ తో కొంచెం లైట్ గ్రీన్ కలర్ లో మనకి ఇంకో హర్బ్ కనిపిస్తుంది కదా, దీన్నే పార్స్లీ అంటారు. సో కొరియాండర్ అండ్ పార్స్లీ ఆర్ డిఫరెంట్. ఈ కొరియాండర్ అండ్ పార్స్లీ టేస్ట్ కూడా స్లైట్ గా డిఫరెంట్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం ఫారెన్ కంట్రీ డిషెస్ లో ఎక్కువగా చూసేది సెలరీ. ఇది మనం ఎక్కువగా సేజ్వాన్ సాస్ ప్రిపరేషన్ లో చూస్తూ ఉంటాం కదా. ఈ సెలరీ స్టెమ్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఈ సెలరీ కూడా ఇంచుమించు కొరియాండర్ లానే ఉంటుంది, కానీ దీని స్టెమ్స్ చాలా బ్రాడ్ గా ఉంటాయి. నెక్స్ట్ ఈ కొరియాండర్ ఫ్రాగ్రెన్స్ తోటి సన్నగా లీవ్స్ ఉంటాయి. వీటిల్ని దిల్ లీవ్స్ ఆర్ దిల్ వీడ్ అంటారు. మన తెలుగులో దీన్ని సోయకూర అంటారు. ఇంచుమించు కొరియాండర్ కి రిప్లేస్మెంట్ గా దీన్ని కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చాలా మందికి తెలియని హర్బ్, దట్టు కొరియాండర్ ఫ్యామిలీ హర్బ్, కలాంట్రో. సలాంట్రో కాదు, కలాంట్రో. కులాంట్రో లాంగ్ స్ట్రాప్స్ లా జిగ్జాగ్ ఎడ్జెస్ తో మిగతా 3 హర్బ్స్ కన్నా డిఫరెంట్ గా ఉంటుంది. దీని టేస్ట్ ఇంచుమించు సిలాంట్రో అండ్ పార్స్లీ లా ఉన్నా దీని అరోమా మాత్రం మిగతా 3 హర్బ్స్ కన్నా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. ఇది మోస్ట్లీ మన ఇండియాలో సిక్కింలో వాళ్ళు బాగా చట్నీస్ లో ఒక స్పైస్ లాగా యూజ్ చేస్తారు. సో ఇవి కొరియాండర్ లో మనం కన్ఫ్యూజ్ అయ్యే వెరైటీస్. ఐ హోప్ మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.